మహాశివరాత్రి వేడుకల సందర్భంగా లింగోద్భవ కాలంలో జరిగే శ్రీశైలంలో పాగాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం 3 తరాలుగా మల్లన్నకు పాగాకు అలంకరిస్తున్నారు. ఇక ఏడాది పాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని పృథ్వీ కుటుంబం నేస్తుంది. కళ్యాణోత్సవానికి ముందు వరుడు మల్లన్నకు తలపాగా చుట్టే తీరు అద్భుతంగా ఉంటుంది. ఇక అటువైపు వేములవాడలో కూడా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ వేములవాడలో భక్తులు పోటెత్తుతున్నారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ప్రస్తుతం అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, నీలిమ దక్షిణ కాశీ వేములవాడ శివనామ స్మరణతో మార్మోగుతోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోయింది. స్వామివారి దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. రాజన్నను దర్శించుకునేందుకు మహాశివరాత్రి వేళ 3 నుంచి 4 లక్షల మంది రాజన్న భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. రాజన్న ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయ లైన్లో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా రాజన్న దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయం అంటే ముందుగా గుర్తొచ్చేది స్వామివారికి కోడెమొక్కులు. సో ఆ కోడెమొక్కులు కూడా భక్తులు చెల్లిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కోడెమొక్కు అంటే రాజన్న ఆలయం చుట్టూ కూడా ఈ కోడెలను తిప్పి స్వామివారి ఆలయం ముందు కట్టేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఎక్కడా లేనటువంటి కోడెమొక్కు రాజన్న ఆలయంలోనే ఉంటుంది. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రమే ఈ కోడెమొక్కు ఉంటుంది. సాక్షాత్తు స్వామివారి ఆలయం ముందే ఈ కోడెలను ఒక స్వామివారి ఆలయం చుట్టూ తిప్పి స్వామివారి ముందు కట్టేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినాన ఈ కోడెమొక్కుల చెల్లింపు చేస్తే స్వామివారు కోరిన కోరికలు నెరవేరుస్తారని, అనేక రకాల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. సో ముఖ్యంగా రాజన్న క్షేత్రం అంతా కూడా భక్తజన సందోహంతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో ఉన్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు అయిందమ్మా లైన్లో ఉండి మీరు? సో మొత్తానికి స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. కొంతమంది అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో ఉన్నామని భక్తులైతే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో రాజన్న ఆలయం అంతా కూడా భక్తులు నిండిపోయి ఉన్నారు. రాజన్న ఆలయానికి ముందు కుడివైపు అంటే సమీపంలో ఉన్న చెరువు గట్టు వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఈరోజు రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా దర్శనం చేసుకున్న తరువాత రాత్రి జాగరణ కూడా ఉంటారు. స్వామివారి ఆలయం ముందు జాగరణ చేస్తారు భక్తులంతా కూడా. సో మొత్తంగా వేములవాడ రాజన్న దక్షిణ కాశీ ఆలయం భక్తజన సందోహంతో నిండిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎంతసేపు అయింది మీరు లైన్లో ఉండి? ఎప్పుడు వచ్చారమ్మా? 2 అవుతుంది. మేము 2 గంటలు కాదు, 2 o'clock వచ్చినాం మేము. అవును. అంటే లైన్లో ఎట్లా ఉంది? ఏమైనా ఇబ్బందులు అయ్యాయా? చాలా ఇబ్బందులు ఉన్నాయి. గంటలు నిలబడ్డాము. గంటల తరబడి అయితే వెయిట్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భయ్యా, మీరు ఎప్పుడు వచ్చారు? స్వామివారి దర్శనానికి ఎంత టైం పడుతుంది? 2 o'clock వచ్చినాము. ఇది శీఘ్ర దర్శనం మేము తీసుకుంది. అయితే 100 రూపీస్ కొందరు చెక్ చేస్తారు, కొందరు చెక్ చేస్తలేదు. కట్టిన వాళ్ళు బకరాలు అవుతారు, అంతే, ఇంకేం లేదు. కట్టని వాళ్ళు అంతే వెళ్ళిపోతున్నారు. మాకు ఇప్పుడు 4 hours పట్టింది. కరీంనగర్ లే సెకండ్ టైం. మొత్తంగా భక్తుల మనం ఒకసారి విజువల్స్లో చూద్దాం. రాజన్న ఆలయం అంటే ముఖ్యంగా కోడె మొక్కులు చాలా ప్రసిద్ధి. ఆలయం ముందే కోడెలు ఎలా ఉన్నాయో, కోడె మొక్కులు చెల్లిస్తే రాజన్న సాక్షాత్తు వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుగ్రహిస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఒక భక్తుడితో మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచి వస్తున్నారు? కోడె మొక్కు ప్రతి సంవత్సరం చెల్లిస్తారా? చేస్తామని పిల్లగాడి గురించి మొక్కినామని. నా కోరిక నెరవేరలేక నచ్చినాము, విశ్వాసంతో నచ్చినామని. సో
సో రాజన్న భక్తులంతా కూడా కోడెమొక్కులు చెల్లిస్తున్నారు. స్వామివారి ఆలయం ముందు అంటే వేములవాడ రాజన్న క్షేత్రం అంటేనే ఈ కోడెమొక్కులు. సో మొత్తంగా వేములవాడ దక్షిణ కాశీ శివనామ స్మరణతో మారుమోగుతోంది. క్యూ లైన్లో భక్తులు ఓం నమ శివాయ అంటూ కూడా భక్తజన సందోహంతో నిండిపోయారు. సో ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. సో ఇది వేములవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తాజా అప్డేట్. నిన్న స్వామివారికి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. సో ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.